ఫ్రెండ్స్, బెంగాల్లో రోజు రోజుకి మారుతున్న రాజకీయ పరిస్థితులు మరియు సువేందు అధికారి తీసుకుంటున్న పరిపాలనా నిర్ణయాలు కూడా మనని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాజకీయాల్లో జరుగుతున్న మార్పుల గురించి నిన్న వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అది రాజకీయ విషయం అయితే, మరోవైపు సువేందు అధికారి తీసుకుంటున్న పరిపాలనా నిర్ణయాలు కూడా ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారిపోయాయి. 2 రోజుల క్రితం చెప్పినట్టే బెంగాల్లో ప్రతి జిల్లా కేంద్రాల్లో హోల్డింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించినట్టు సమాచారం. అక్రమ వలసదారుల్ని గుర్తించి నిర్బంధించేందుకు ఈ చర్చలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఈ ఆదేశాలు వార్త బయటికి వచ్చిన వెంటనే అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్లో భయం మొదలైంది. ఈ బెంగాల్లో కూడా ఎన్ఆర్సీ వస్తుందా, పోలీసులు పట్టుకుంటారేమో, డిటెన్షన్ సెంటర్లో పంపుతారేమో అన్న ఆందోళన వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే గంటూ మూట కట్టుకుని సరిహద్దుల వైపు వెళ్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టీఎంసీ కార్యకర్తలు మాత్రం ఏం భయపడొద్దు, మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అంటూ వలసదారులకు ధైర్యం చెబుతున్నారు. ఇదే సమయంలో సువేందు అధికారి తీసుకున్న మరో నిర్ణయం కూడా ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. సువేందు అధికారి తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రభుత్వం తక్కువ ధరలో చేపల భోజనం అందించే ప్లాన్ చేస్తోంది. రాజకీయ పరంగా చూస్తే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గతంలో మమతా బెనర్జీ బీజేపీ బెంగాల్లో అధికారంలోకి వస్తే చేపలు, నాన్ వెజ్ తిననివ్వరు మిమ్మల్ని అంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ ప్రచారానికి కౌంటర్గానే సువేందు అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు. మనకు అన్నా క్యాంటీన్ ఉండటే బెంగాల్లో కూడా మా క్యాంటీన్ పథకం చాలా ప్రసిద్ధి చెందింది. 2021లో మమతా బెనర్జీ ప్రారంభించిన ఈ పథకంలో 5 రూపాయలకు భోజనం అందిస్తున్నారు. అన్నం, దాల్, కూర, గుడ్డు కర్రీ వంటి భోజనం అందిస్తారు. దాంట్లో అదే క్యాంటీన్లో చేపల భోజనం కూడా 5 రూపాయలకు అందించండి అని సువేందు అధికారి సూచించారు. ఫ్రెండ్స్, భోజనాల్లో చేపలేంటి, మీ సువాసన వస్తుంది కదా ఏంటి అని మీకు ఆలోచన రావచ్చు. కానీ బెంగాల్ ఆహార సంస్కృతిలో చేపలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ చాలామంది వెజిటేరియన్లు కూడా చేపలు తింటారు. ఈ వెజిటేరియన్లు అందరూ ఆ చేపలని సముద్రపు వెజిటేబుల్స్ అని కూడా పిలుస్తారు. ఈ చేపల్ని నాన్ వెజ్ కింద కౌంట్ చేయరు. అందుకే బీజేపీ వస్తే నాన్ వెజ్ నిషేధం అన్న మమతా బెనర్జీ ప్రచారానికి సువేందు అధికారి ఇచ్చిన కౌంటర్గా మనం భావించవచ్చు. మొత్తానికి ఒకవైపు అక్రమ వలస అంశం, మరోవైపు బెంగాల్ ప్రజల ఆహార సంస్కృతిని టచ్ చేసే నిర్ణయాలు, ఇవన్నీ కలిసి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మరింత హీట్ని పెంచేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.